ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? యామిని, ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. దాదాపుగా 11,47,000 క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకు వెళ్తూ ఉంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగాన నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపుగా 66 లక్షల క్యూసెక్కుల వరద కిందకు వస్తుండటంతో అక్కడి నుంచి వరద మళ్ళీ వైరా, మున్నేరు, కట్టలేరు, కీసర ఇటువంటి వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తుండటంతో దాదాపుగా మరో 6 లక్షల క్యూసెక్కుల వరద అక్కడికి చేరుకుంటుంది. మొత్తం దాదాపుగా 11,40,000 క్యూసెక్కుల వరద అక్కడికి చేరుకోవడంతో పాటు మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్ మొత్తం కూడా జలమయం అయిపోతూ ఉంది. ప్రకాశం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ లో ముఖ్యంగా రీటైనింగ్ వాల్ పక్కనే విజయవాడ నగరంలో ఉన్న రామలింగేశ్వర నగరు, ఈ ప్రాంతం అంతా కూడా యనమల కుదురు, ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే నీట మునిగింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి ఇంకా దిగువ భాగాన అంటే యనమల కుదురుకి దిగువ భాగాన నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, తోట్లవల్లూరు ఈ మండలాల్లో ఉన్న పలు గ్రామాలు కూడా ముంపుకు గురయ్యాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి అవతల వైపు అంటే గుంటూరు జిల్లా వైపు, గుంటూరు, బాపట్ల జిల్లాల వైపు కూడా ప్రకాశం బ్యారేజీకి కొల్లిపర, కొల్లూరు, రేపల్లె ఈ మండలాలన్నీ కూడా మండలాల్లో ఉన్న నదీ తీర గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాంతాల నుంచి కూడా అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా విజయవాడ నగరంలో బుడమేరు డైవర్షన్ కెనాల్ గండిపట్టడంతో అక్కడి నుంచి వాటర్ అంతా కూడా విజయవాడ నగరంలో ఉన్న సింగనగరు, పాయకాపురం వీటన్నిటిపై కూడా పడింది. ముఖ్యంగా సింగనగర్తో పాటు పాయకాపురం, న్యూ రాజరాజేశ్వరిపేట, జేఎన్యూఆర్ఎం కాలనీ, వాంబే కాలనీ, దాంతోపాటు వైఎస్ఆర్ కాలనీ ఈ ప్రాంతం అంతా కూడా వరదమయం అయిపోయింది. దాదాపుగా ఈ ప్రాంతంలో చివరి వరకు వెళ్తే మాత్రం దాదాపుగా 5 నుంచి 8 అడుగుల ఎత్తున నీరు వచ్చింది. అపార్ట్మెంట్స్ లో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ టచ్ అవుతుంది. అందువలన సహాయక చర్యలకు పడవలు అక్కడికి వెళ్ళాలి అని అంటే, బోట్స్ అక్కడికి వెళ్ళాలి అని అంటే సాధ్యం కావటం లేదు. అందువల్లనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఈ రోజు దాదాపుగా మొత్తం ఒక 3 నేవీ హెలికాప్టర్లను ఇప్పటి వరకు పంపించింది. ఈ 3 నేవీ హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ ని అక్కడికి జారవిడవటం ప్రారంభించారు. ఈ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాయి. అంటే ఎక్కడి దాకా అయితే పడవలు వెళ్తాయో, బోట్స్ వెళ్తాయో, ఆ బోట్స్ దాటిన తర్వాత మొత్తం కూడా అక్కడికి ఫుడ్ ప్యాకెట్స్ ని డ్రాప్ చేయడానికి, ఎయిర్ డ్రాప్ చేయడం కోసం నేవీ హెలికాప్టర్స్ ద్వారా ట్రై చేస్తున్నారు. ఫుడ్ ప్యాకెట్స్ తో పాటు మిల్క్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్స్ తో పాటు కొన్ని చోట్ల అయితే వాటర్ బాటిల్స్, వీటితో పాటు బిస్కెట్స్, ఫ్రూట్స్ వీటన్నిటినీ కూడా ఒక కిట్గా ఏర్పాటు చేసి ఆ కిట్టుని నేవీ హెలికాప్టర్స్ బాగా డౌన్ కు వెళ్లి అక్కడ మేడల మీద, మిద్దెల మీద, అపార్ట్మెంట్ల మీద, బిల్డింగ్ల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జారవిడవటం ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ఈ రోజు మధ్యాహ్నం 12:30, 1 గంట నుంచి ప్రారంభమైంది. అయితే ఈ ఆపరేషన్ లో భాగంగా ఎక్కడైతే సింగనగర్ ఏరియా ఉందో, సింగనగర్ కానీ, పాయకాపురం కానీ, న్యూ రాజరాజేశ్వరిపేట కానీ, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, జేఎన్యూఆర్ఎం కాలనీలో డెడ్ ఎండ్ కు వెళ్తే అంటే బుడమేరు డైవర్షన్ కెనాల్ వచ్చి నేరుగా ఇక్కడ తగులుతుంది. ఈ డెడ్ ఎండ్ కు వెళ్తుంటే అక్కడికి పడవలు వెళ్ళటం అనేది సాధ్యం కావటం లేదు. ఎందుకంటే ఫ్లడ్ ఫ్లో చాలా స్పీడ్ గా ఉంది. ఫ్లడ్ ఫ్లో కరెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండటంతో అక్కడ వరకు కూడా బోట్స్ వెళ్ళటం, ఎన్డీఆర్ఎఫ్ బోట్స్, మెకనైజ్డ్ బోట్స్ వెళ్ళటం కూడా సాధ్యం కావటం లేదు. వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడికంతా కూడా ఎయిర్ డ్రాప్ చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ ప్యాకెట్స్ కానీ నిన్న ఉదయం 12 గంటల నుంచి వీళ్ళంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు. తమకు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వాలని, కనీసం బీపీ, షుగరు ఉన్న వాళ్ళకైతే కూడా మెడిసిన్స్ ప్రాబ్లంగా ఉంది. ఇక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పాల కోసం ఏడుస్తున్నారు. అందువల్ల వీళ్ళందరికీ కూడా మిల్క్, బ్రెడ్, తర్వాత వీళ్ళందరికీ మళ్ళా ఫుడ్ ప్యాకెట్స్, పులిహార, తర్వాత వెజిటబుల్ బిర్యానీ, పెరుగు అన్నం ఇవన్నీ కూడా ఇస్తున్నారు. కొన్ని చోట్ల అయితే సాంబార్ రైస్ ఇస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అక్కడికి ఫుడ్ ప్యాకెట్స్ ని ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే లైట్ ఫెయిల్ అయ్యే లోపు, సన్సెట్ కు ముందు సాధ్యమైనంత వరకు కూడా ఇప్పుడు ఎక్కడికైతే బోట్స్ వెళ్ళలేదో ఎన్డీఆర్ఎఫ్ బోట్స్, ఆ బోట్స్ ఉన్న ప్రాంతానికి అంతటికి, బోట్స్ వెళ్ళలేని ప్రాంతానికి అన్నిటికీ కూడా ఈ ఫుడ్ ప్యాకెట్స్ ని ఎయిర్ డ్రాప్ నేవీ హెలికాప్టర్స్ ద్వారా చేస్తున్నారు. 3 నేవీ హెలికాప్టర్స్ ప్రస్తుతం ఈ పనిలో నిమగ్నం అయ్యాయి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మామూలు హెలికాప్టర్ అంటే స్టేట్ గవర్నమెంట్ హెలికాప్టర్ అయితే మాత్రం గుంటూరు జిల్లా రాయపూడికి సమీపంలో ఉన్న పెదలంకలో పెద్ద ఎత్తున ప్రజానీకం ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి రాయపూడి వద్ద దించుతున్నారు. మరికొంతమందిని అంటే ఎక్కడైతే విజయవాడ వాంబే కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, జేఎన్యూఆర్ఎం కాలనీలో కూడా
వీటిల్లో ఎక్కువ మంది అవతల బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళని కూడా ఎయిర్ లిఫ్ట్ చేసేసి వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేసేసి వాళ్ళని వెంటనే విజయవాడకి తీసుకురావాలి, రిలీఫ్ సెంటర్స్ కి తరలించాలి అనేది కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం విజయవాడకు సమీపంలో ఉన్న భవానీపురంలో కూడా గొల్లపూడికి విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దిగిన వెంటనే భవానీపురం, గొల్లపూడి, ఆ తర్వాత అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా వెళ్తూ ఉంటుంది, రోడ్డు వెళ్తూ ఉంటుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని రోడ్ టచ్ చేస్తూ ఉంటుంది. ఈ భవానీపురంలోకి గొల్లపూడిలో కూడా వాటర్ వచ్చేసింది. ఎందుకు అంటే ఎగువ భాగాన వాటర్ అంతా కూడా వెనక్కి తన్నేస్తూ ఉంది, ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగాన. పైగా వైరా, మునేరు, కట్టలేరు ఇవన్నీ కూడా బుడమేరు కూడా వచ్చి పవిత్ర సంగమం వద్ద ఒక్కసారిగా వాటర్ పెద్ద ఎత్తున లేగవుతూ ఉండటంతో ఇదంతా కూడా వెనక్కి వచ్చేసి ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన ఈ వాటర్ అంతా కూడా నేరుగా భవానీపురం, గొల్లపూడి 1 సెంటర్, వై జంక్షన్ వీటన్నిటిలో కూడా చేరిపోతుంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా నీట మునగటంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇక మనం చూస్తున్నాం ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్ గా ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత పరిస్థితి అంటే 11,40,720 క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీని దాదాపుగా 120 సంవత్సరాల తర్వాత, అంటే ప్రకాశం బ్యారేజీ వాటర్ రీడింగ్స్ అన్ని కూడా ఇప్పుడు 1903 నుంచి మనకు ఉంటున్నాయి. ఈ 1903 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రకాశం బ్యారేజీలో రికార్డు స్థాయి వరద అంటే 11,40,000 క్యూసెక్కుల వరద ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని టచ్ అవుతూ ఉంది. మామూలుగా అయితే పులిచింతల నుంచి కేవలం 5 లక్షలు మాత్రమే క్యూసెక్కుల ఫ్లడ్ కిందకు రిలీజ్ అవుతుంది. కానీ పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు, నాగార్జున సాగర్ నుంచి పులిచింతల వరకు ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, ఆ పై ప్రాంతంలో కురుస్తున్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో, అదేవిధంగా బుడమేరుతో పాటు వైరా, మునేరు, కట్టలేరు, కీసర ఈ వాగులన్నీ కూడా వచ్చి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి అదనంగా మరో 6 లక్షల క్యూసెక్కులు వరద వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంత రికార్డు స్థాయి వరద వచ్చి కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. అందువల్లనే ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగాన గాన, ప్రకాశం బ్యారేజీకి అప్ స్ట్రీమ్ లో కానీ డౌన్ స్ట్రీమ్ లో కానీ చాలా విలేజెస్ కూడా మునిగిపోతూ ఉన్నాయి. జనజీవనం కూడా అంతరాయం కలుగుతుంది. చాలా ఇళ్లలో కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేటప్పటికి, అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్, పైగా క్లౌడ్ బరెస్ట్ అయింది. ఒక్కసారిగా అంటే 3 నెలల్లో కురవాల్సిన వర్షం 39 సెంటీమీటర్ల వర్షపాతం రెయిన్ఫాల్ రికార్డ్ అవడంతో, అంటే దాదాపుగా క్లౌడ్ బరెస్ట్ అయిందని చెప్పవచ్చు. 24 అవర్స్లో ఈ ఫ్లడ్ రికార్డ్ అవడంతో, రెయిన్ఫాల్ రికార్డ్ అవడంతో ఒక్కసారిగా ఫ్లడ్ అంతా కూడా బుడమేరుకు వచ్చింది. బుడమేరు దగ్గర అక్కడ బుడమేరుకు ప్రాంతంలో అక్కడ ఒక వెలగలేరు అని చెప్పి ఒక ఆక్విడెక్ట్ ఉంటుంది. అంటే ఆ ఆక్విడెక్ట్ వద్ద 15,000 క్యూసెక్కులకు డిజైన్ చేస్తే ఇప్పుడు బుడమేరు 30,000 క్యూసెక్కులకు ఫ్లడ్ వస్తుంది. అందువలన బుడమేరును కూడా ఓవర్ఫ్లో అవుతుంది అక్కడ ఆక్విడెక్ట్. రైతులు కూడా పొలాల్లోకి నీరు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ఆ మొత్తం బుడమేరు దగ్గర వెలగలేరు ఆక్విడెక్ట్ గేట్లు మొత్తం కూడా పైకి లేపేశారు. ఆ పైకి లిఫ్ట్ చేసిన వెంటనే కూడా ఒక్కసారి వరద ఆక్విడెక్ట్ పైనుంచి కూడా కిందకు వచ్చేసింది. అదొక 30,000 క్యూసెక్కులతో పాటు ఈ వెలగలేరు, మునేరు, కట్టలేరు, దీంతో పాటు వైరా, కీసర ఇవన్నీ కూడా పొంగి ప్రవహిస్తుండటంతో పెద్ద ఎత్తున వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి పవిత్ర సంగమం మీదుగా చేరుకుండటంతో ప్రకాశం బ్యారేజీకి ఈ వరదంతా కూడా ఉధృతవుతుంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ, మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. బ్యారేజీకి ఏవైతే వెంట్స్ ఉంటాయో ఆ వెంట్స్ దాదాపుగా ఆ వెంట్స్ అంటుతూ కూడా వాటర్ వస్తుంది అని అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. బ్యారేజీ కింద ఉన్న రైల్వే వంతెన కానీ, దాని కింద ఉన్న కనకదుర్గమ్మ వారధి కానీ, ఈ వారధి కానీ లేకపోతే రైల్వే వంతెనకి కూడా కింద వరకు కూడా టచ్ అవుతూ వాటర్ వెళ్తుంది. కానీ ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న విజయవాడకు ఆనుకొని నిర్మించిన విజయవాడలో ఉండే పలు ప్రాంతాలను, ముఖ్యంగా కానీ కృష్ణలంక కానీ లేకపోతే రామలింగేశ్వర నగరు, డాంగే నగరు, భూపేష్ గుప్తా నగరు, ఇందిరానగరు, ఎన్టీఆర్ కాలనీ ఇవన్నిటినీ కూడా రక్షించేందుకు రీటైనింగ్ వాల్ కట్టారు. ఈ రీటైనింగ్ వాల్ కూడా ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రీటైనింగ్ వాల్ కూడా దాదాపుగా 12,75,000 క్యూసెక్కులకు మాత్రమే డిజైన్ చేశారు. బట్ ఈ ఫ్లడ్ ఇంకేదైనా మాత్రం ఇప్పుడు అటు ఖమ్మం జిల్లాలో కానీ లేకపోతే ఈ వైరా, కట్టలేరు, మున్నేరు ఈ ప్రాంతాల క్యాచ్మెంట్ ఏరియాలో కానీ మళ్ళా ఏదైనా రెయిన్ఫాల్ రికార్డ్ అయిందంటే మాత్రం ప్రకాశం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్ మొత్తం కూడా తీవ్రమైన డేంజర్లో పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే 12,75,000 మాత్రమే రీటైనింగ్ వాళ్ళని డిజైన్ చేశారు. అది దాటింది అంటే 12,30,000 లేకపోతే 12,25,000 దాటింది ఫ్లడ్ అంటే మాత్రం
రామలింగేశ్వర నగర్తో పాటు ఇంతకు ముందు నేను చెప్పిన ప్రాంతాలన్నీ కానీ యనమల కుదురు వరకు కూడా విజయవాడలో ఇప్పుడు సింగ్ నగరు పాయకాపురం అవన్నీ మునిగిపోతే విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉండే రామలింగేశ్వర నగర్తో పాటు అనేక ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే మన కొలీగ్ పూర్ణ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడుతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్ల దగ్గరికి సంబంధించిన వెయిట్లన్నీ కూడా బోట్లు వచ్చి కొట్టుకుపోవడంతో అక్కడికి తీసుకువెళ్లి ఆయనతో మాట్లాడుతున్న సందర్భంగా లైవ్ చేస్తున్న సందర్భంగా రామానాయుడికి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఇండికేషన్ ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఫ్లడ్ ఇంకా తగ్గుముఖం పడుతుంది అని చెప్పి దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వాగులు వంకలు పొంగే ప్రాంతాల్లో క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఫ్లడ్ తగ్గిపోయింది. అంటే వాటర్ రెయిన్ఫాల్ రికార్డు కావట్లేదు, అందువల్ల ఫ్లడ్ తగ్గిద్ది అంటున్నారు. ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్న విజువల్స్ మాత్రం ఇవి ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఫ్లడ్ వచ్చిన విజువల్స్. 12:50 నుంచి 1:15 మధ్య తీసిన ఈ డ్రోన్ షాట్స్ మాత్రం ఎక్స్క్లూజివ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన దిగువ భాగాన విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఏబిఎన్ ప్రేక్షకులకు చూపించేందుకే ఈ డ్రోన్ షాట్ చూపిస్తూ ఉన్నాం. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.